హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న థర్స్డే రోజు లాగండి. ఇంకా మొన్న నైట్ అయితే అసలు నిద్ర లేదండి. బాబుతో అయితే నైట్ 1 o'clock అలా లేచాడు. ఇంకా లేచి మార్నింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడండి. కడుపు నొప్పి లేసిందో ఏమైందో అర్థం కాలేదు, కానీ ఇంకా మమ్మల్ని అయితే మామూలుగా సాధించలేదండి. ఇంకా మాతో పాటు మా పాపకు కూడా నిద్ర లేదండి. అసలు ఏడుస్తూనే ఉన్నాడు. సిరప్ పోసినా ఊరుకోలేదు. ఇంకా మార్నింగ్ 4:30కి అలా పడుకున్నాడండి. పడుకొని మళ్ళీ 6కి నేను లేవగానే నాతో పాటు లేచాడండి. ఇంకా నేను 6కి లేస్తుంటేనైతే అసలు కళ్ళే తెరవరాలేదండి, అంత నిద్ర వస్తుంది. ఇంకా మళ్ళీ పాప స్కూల్ ఉంది కదా అని ఇంకా లేచాను. లేచి అయితే ఫస్ట్ మా హస్బెండ్కి టీ పెట్టి ఇంకా నా కోసం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నానండి. ఇంకా పాపని స్కూల్కి వెళ్తావా అని అడిగితే తనైతే వెళ్తా అందండి. పాప మాతో పాటు తనకు కూడా నిద్ర లేదు కదా, ఇంకా వెళ్తుందో వెళ్ళదో అనుకుంటే ఇంకా వెళ్తా అనేసరికి ఇంకా వెళ్తా అన్నప్పుడు పంపించాలి కదండి. ఇంకా వెళ్ళను అన్న రోజు ఇంటికాడ ఉంచినా పర్లేదు, కానీ వెళ్తా అన్నప్పుడు ఇంటి దగ్గర ఉంచితే ఇంకా మళ్ళీ అలానే అలవాటు అవుతుంది అనేసి ఇంకా పంపిద్దామని ఇక్కడైతే ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. రైస్ అయితే కడిగి పక్కన పెట్టాను. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ అయ్యాయండి. మా హస్బెండ్కి టీ కూడా పోసిచ్చాను ఆల్రెడీ. ఇంకా హాట్ వాటర్ అయితే గ్లాస్లోకి పోసుకొని ఇంకా పక్కకైతే పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత వెజిటేబుల్స్ చూస్తే ఈరోజు అయితే ఏం లేవండి, ఇంట్లో కొన్నే ఉన్నాయి. ఆలు అలా, సో ఆలుతో అయితే ఆలు రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదండి. వీళ్ళు దోశ ఇడ్లీ అసలు ఏం సరిగా తినట్లేదు, అందుకనేసి ఉప్మా చేద్దామని. ఇంకా క్యారెట్లు ఎప్పుడో ఉన్నాయండి, ఫంక్షన్ అప్పుడు తీసుకొచ్చిన క్యారెట్స్ 2 ఉంటాయి. ఇంకా అవి సగం ఖరాబ్ అయ్యాయి. ఇంకా మిగతా సగం అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మంచిగున్న వరకు అయితే తీసుకొని ఇక్కడ ఉప్మాలోకి క్యారెట్ వేసి చేద్దామనేసి వీటిని అయితే కడుక్కుంటున్నానండి. కడిగి అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను. అసలు ఇంకా బాబు లేస్తున్నాడంటే మాకైతే వణుకు పుడుతుందండి, అలా టార్చర్ చూపిస్తున్నాడు. ఇంకా నైట్ అయితే కొద్దిసేపు నా దగ్గర, కొద్దిసేపు మా హస్బెండ్ దగ్గర ఉంటున్నాడండి. ఇంకా పాపనేమో వాళ్ళ తమ్ముడు నా దగ్గర ఉన్నాడు అనుకో, సో తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా తను వాళ్ళ నాన్న దగ్గర ఉన్నది చూసి మా బాబు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తానంటున్నాడు. సరే పోనీలో ఏడుస్తున్నాడు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ తీసుకొని పాపను నాకు ఇచ్చాడు అనుకో, మళ్ళీ ఒక 5 minutes అలా ఉంటున్నాడు. కథ మళ్ళీ ఇంకా పాపను నా దగ్గర చూసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి వస్తానని ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడండి. ఇంకా పాప అయితే అటు ఇటు తిరుగుతూనే ఉందండి. మమ్మీ పాపకి ఆయిందా అనేసి ఇంకా తనైతే చాలా బాగా అర్థం చేసుకొని మస్తు కోఆపరేట్ చేసిందండి. నాకైతే భలే అనిపించింది. ఇంకా నాకే ఒక్కొక్కసారి నిద్ర డిస్టర్బ్ అయితే ఎక్కలేని కోపం వస్తుందండి. ఇంకా అలాంటిది తను మా అంత కొడితే 3 years కూడా లేదండి, కానీ ఎంత బాగా అర్థం చేసుకుంటుందంటే అసలు తను చూస్తే వండర్ అనిపించిందండి నాకైతే. ఇంకా మా బాబు సంగతి అయితే చెప్పక్కర్లేదండి, ఒకటే ఏడుపండి. అసలు ఎంత ఊకుంచినా ఊరుకోవట్లేదు, గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడండి. పగతో ఏదో కక్ష కొద్ది ఏడ్చినట్టు అనిపించింది నాకైతే. ఇంక ఇప్పుడు కూడా చూడండి అల్లరి చేస్తూనే ఉన్నాడు. అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఏదైనా రాశి కట్టించుకురావడం అలా ఏదైనా చేయాలనుకుంటున్నామండి. ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాంటి వాటి గురించి. అంటే అలాంటివి ఉంటాయా, నిజంగానే వాటి ప్రభావం ఉంటుందా లేదా అని ఇంకా నాకైతే పెద్దగా తెలియదండి. సో అనుకుంటున్నాం మేమైతే. ఇంకా మా అక్కకు చెప్తే కూడా అలానే అందండి. లేదంటే పాలమంకు లాగా ఏమైనా తయారైందా అట్లా కూడా అర్థం అవ్వట్లేదు. పాలు ఏమైనా బంద్ చేద్దామా అని అనుకుంటున్నా, కానీ మరి 1 year కదా, ఇంకొక 6 months అయినా ఇద్దామనేసి అలా అయితే అనుకుంటున్నాను. చూడాలండి ఇంకా ఎలా చేస్తే మా బాబు అయితే సెట్ అవుతాడో అర్థం అవ్వట్లేదండి. ఇంక ఇక్కడైతే అన్నీ కట్ చేసుకున్నాను. క్యారెట్ అదంతా కట్ చేసుకొని గోధుమ రవ్వ ఉంటుంది కదా, అదైతే ఇంకా నెయ్యిలో వేయించానండి. వేయించి పక్కకు తీసుకొని ఇంక ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఉప్మా అయితే పాపకి ఇష్టం అండి. 1 week ఒకసారి అలా చేసామనుకో ఇష్టంగా తింటుందండి. ఇంక ఈరోజు అయితే భలే తిన్నదండి. ఇంకా నాకైతే ఇక్కడ ఈ వంట చేస్తుంటే ఒక సైడ్ అయితే హెడేక్ లేస్తుంది, నిద్ర వస్తుందండి. అంత నిద్ర డిస్టర్బ్ అయ్యాము నైట్ అయితే. అంటే పడుకునేసరికి 11 అట్లా అయింది. పనులన్నీ చేసుకొని ఇంకా ఒక 2 hours అలా పడుకున్నానో లేదో ఇంకా మా బాబు ఏడుపు స్టార్ట్ అయిందండి. ఇంకా మా హస్బెండ్ అసలు తన ఓపికకి మెచ్చుకోవాలండి. తనకు అసలు అంత ఓపిక ఉండనే ఉండదు. మెయిన్గా ఇంకా పిల్లల విషయంలో బాగా ఓపిక వచ్చిందండి. ఆ నైట్ 1 o'clockకి లేచి బాబుని ఎత్తుకొని అటు ఇటు తిరగడం, ఇంకా బాబునైతే బాగానే చూసుకున్నాడండి. ఇంకా నేనైతే షాక్ అయ్యాను మా హస్బెండ్ ఓపికకి అయితే. ఇంకొకసారి అయితే మా హస్బెండ్ మా బాబును గట్టిగా గదిరించాడండి. అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. ఇంకా అలా గదిరించాడో లేదో ఇంకా ఏడుపు అయితే డబల్ చేశాడండి. ఇంకా
నేనైతే నువ్వేమనకు, నువ్వు అన్నా కొద్దీ ఇంకెక్కువ చేస్తున్నాడు అంటే ఇంకా మా హస్బెండ్ అయితే బుదకరిచ్చి అలా ఇలా అటు ఇటు ఎత్తుకొని తిప్పాడండి. తిప్పినంతసేపు ఒక 5 మినిట్స్ అలా పడుకుంటున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టగానే మళ్ళీ లేచి ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడండి. అసలు నైట్ అయితే ఎలా గడుస్తుంది అనిపించింది నాకైతే. ఒక డే ఎప్పుడు తెల్లవారుతుందా అనేసి అలా అనిపించిందండి. ఇంకా పొద్దున ఇక్కడైతే ఉప్మా ఒక సైడ్ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అలాగే పొటాటో రైస్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో ఆలు అయితే కట్ చేసుకుంటున్నానండి పొటాటో రైస్ కోసం అయితే. ఇంక ఇక్కడైతే కట్ చేసిన ఆలు ఉంటుంది కదా, అదైతే నల్లగా అవ్వకుండా ఉండడానికైతే కట్ చేయగానే వాటర్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇంకొక సైడ్ అయితే ఉప్మా అవుతుంది, ఇంకో సైడ్ అయితే రైస్ కూడా అవుతుందండి. ఇంకా రైస్ అవ్వగానే రైస్ అయితే చల్లారబెట్టుకోవాలండి. రైస్ కోసం అయితే ఇంకా రైస్ చేసేటప్పుడు కూడా ఒకటే ఏడుపండి. ఇంకా మా బాబుని ఎత్తుకొని అటు ఇటు చేసేసాను. కొంచెం హడావిడి అయిపోయిందండి, సరిగా రాలేదనుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఇంకా ఇప్పుడు కూడా చూడండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటే ఏడుపండి. ఈరోజు పొద్దున్న నుండి కూడా ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంకా అందరు అనుకుంటారు కదా ఇంకా పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ తీయడం ఈజీ అనేసి. అస్సలు ఈజీ కాదండి, చాలా ఇంకా ఇబ్బందే. కానీ బాబు పడుకున్నప్పుడు మాత్రం నెమ్మదిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానండి నేనైతే. ఇంకా బాబు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా పడుకుంటాడండి. ఆ టైంలో అయితే నేను ఎడిటింగ్కి అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా మిగతా టైంలో అయితే పని చేసుకునేటప్పుడు ఇంకా కెమెరా ఎక్కడో ఒక దగ్గర పెట్టి అయితే షూట్ చేస్తాను. ఇంకా ఇంకొంతమంది ఏమో మీ హస్బెండ్ ఎడిటింగ్ చేస్తారా అనేసి కూడా అడుగుతున్నారండి. మా హస్బెండ్ అయితే అసలు ఎడిటింగ్ కాదు కదా, వీడియోలకు సంబంధించి ఏ విషయం కూడా పట్టించుకోడండి. ఇంకా అంటే వీడియోస్ తీయడం ఆపే అనేసి అంటారు. కానీ నేను ఇంకా పిల్లల్ని చూసుకుంటాను, నాకు ఫ్రీ ఉన్నప్పుడే చేసుకుంటానంటే అలా అయితే సరే, కానీ పిల్లల్ని వదిలిపెట్టి మాత్రం వీడియోస్ అస్సలు తీయకనేసి అంటారండి. సో ఇంక ఇక్కడ అయితే ఆలు అయితే ఫ్రై అవుతున్నాయండి. చూడండి దీంట్లో ఆయిల్లో అయితే వేసాను. ఇంకా వీటిని అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనేమో లేట్ అవుతుందని హై ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. అడుగున కొంచెం ఇట్లా మాడినట్టు అయినాయండి. ఇక్కడ ఆలు అవుతుండే ఇంకొక సైడ్ ఉప్మా కూడా రెడీ అయిందండి. ఇంకా ఉప్మా అయితే ప్లేట్లో పెట్టి మా హస్బెండ్కి ఇచ్చానండి, పాపకు తినిపించుకుంటూ నువ్వు కూడా తినమనేసి. ఇక్కడ చూడండి రైస్ కూడా ఒక సైడ్ అయిపోతే దాన్ని అయితే మూత తీసి పెట్టాను చల్లారడం కోసం. ఇక్కడ చూడండి ఆలు అయితే ఇంకా ఈ ప్యాన్కే అతుక్కుపోతున్నాయండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసరికి అయితే మొత్తం ప్యాన్కి అతుక్కున్నట్టు అయ్యాయి. ఎలానో అలా మొత్తం అయితే ఫ్రై చేశాను. బాగా క్రిస్పీగా అయితే ఏం రాలేదండి. నార్మల్గా ఇంకెప్పుడు చేసినా క్రిస్పీగానే వస్తాయి. నేనేం చేశానంటే మొత్తం ఆలు పీస్లను ఒకటేసారి వేసానండి. 2 బ్యాచ్ల కింద వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రై అవుతుండే కావచ్చు, కానీ ఇంకా అంత టైం లేదండి నాకైతే. ఇంకా మీరు నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చూస్తారు. మా బాబుని ఎత్తుకొనే చేస్తున్నాను. ఒక దగ్గర అయితే కాయలు కూడా చిల్లి మీద పడ్డదండి. అసలు ఈ 2 రోజులు అయితే బాగా హెక్టిక్గా ఉన్నాయండి బాబుతో అయితే. ఏంటంటే అసలు చెప్తే మీకు అర్థం కాదు, కానీ అంత ఇబ్బందికి పెడుతున్నాడండి. అసలు ఎందుకు ఏడుస్తాడో తెలియదు. మళ్ళీ ఏడుస్తే ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉంటాడు, ఎత్తుకోకపోయినా ఏడుస్తాడు. ఒకవేళ ఎత్తుకున్నాం అనుకో మళ్ళీ కిందికి దిగుతా అని ఏడుస్తాడు, కిందికి దించామనుకో మళ్ళీ ఎత్తుకోమని ఏడుస్తాడు. అలా ఉంటుందండి టార్చర్ అయితే. ఇంకా హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామంటే ఇంకా దీనికి హాస్పిటల్కి ఏం తీసుకెళ్దాం అనేసి మా హస్బెండ్ అంటున్నారు. డాక్టర్ ఏం చెప్తారు, కొంతమంది పిల్లలు ఈ ఏజ్లో ఇలానే చేస్తారు కావచ్చు అనేసి అంటున్నారండి. మొత్తానికైతే ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. మా బాబు గురించి అయితే తిండి అయితే అస్సలు తినట్లేదండి. ఇంకా తన కోసం ఏ స్పెషల్ చేసి పెట్టినా తినడం అయితే అస్సలు తినట్లేదు. ఇక్కడ చూడండి ఆలు అయితే ఎలా అడగంటాయో. ఇంకా ఆయిల్ కూడా పడ్డదండి నా మీద అయితే కొంచెం చిల్లి. ఇది తీస్తుంటేనే ఇంకా తుడుచుకున్నాను, మొత్తం అడగంటినట్టు అయ్యాయి. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ తీసి ఉడికినట్టు అయితే అయిపోయాయి కదా అని పక్కకైతే పెట్టుకున్నానండి. పెట్టుకొని అయితే ఇంకా తర్వాత మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని అయితే చేశాను. కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇదైతే ఆలు రైస్ అయితే మా పాప అయితే ఇంకా బాక్స్లో మంచిగా తిందండి. ఒక 2-3 బుక్కల వరకు మిగిల్చింది బాక్స్లో, అంటే కొంచెం ఎక్కువగానే పెట్టాను నేను క్వాంటిటీ అయితే. సో ఇంకా 2-3 బుక్కలు ఇంటికి వచ్చాక బాక్స్ ఓపెన్ చేసి తింటా అంటుందండి. ఇంకా వద్దులే డే మొత్తం ఇంకా బాక్స్లో ఇట్లా ఉడికి ఉంటుంది కదా, వద్దు మమ్మ నేను మళ్ళీ రేపు చేస్తానులే అంటే సరే అని ఊరుకుందండి. తనకైతే అంత నచ్చింది. ఇంక ఇక్కడ చూడండి ఆయిల్లో నుంచి మొత్తం తీసాను కదా ఆలు అయితే ఇలా అడుగంటినాయి చూడండి. ఇంకా అవైతే అలానే ఉంచేసి ఇంకా దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర, 2 యాలకులు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అయితే వేసానండి. మైల్డ్గా అండి మసాలా అయితే. ఇంకా పిల్లలకైతే ఏమి ఇబ్బంది కాదు, ఇంక ఇష్టంగానే తింటారండి. స్పైస్ కూడా తక్కువ అండి. పచ్చిమిర్చి వేసాను, కారం అయితే ఏమీ లేదు. ఇంక ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చేతిలో అయితే బాబుని ఎత్తుకొని ఇందాక అయితే అవన్నీ చేశాను. ఇంక ఇప్పుడైతే బాబుని దించేసి వచ్చానండి. ఇంకా ఈ రెసిపీ అయితే పూర్తిగా మీకైతే చూపించలేదండి. ఇక్కడైతే నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే భలే ఉంటుంది
ఉడుకుతుంది, ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇంకొకటే బాక్స్లోకి అయితే పెట్టేయచ్చు మనం, మళ్ళీ సపరేట్గా కర్రీ ఇంకా అదేం అవసరం లేదండి. ఇంకా పెరుగు తినే పిల్లలకైతే దీనికి కాంబినేషన్గా పెరుగు కూడా పెట్టొచ్చు అండి. ఇంకా మా పాపకు ఓన్లీ ఇది తింటుంది అనేసి దీన్ని అయితే పెట్టానండి. ఇక్కడైతే ఆలు ఇట్లా అవన్నీ ఫ్రై అయ్యాకైతే ధనియాల పొడి వేసుకొని ఇంకా తర్వాత అయితే చల్లారబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నానండి. వేసుకొని అయితే ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇట్లాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే షార్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే ఇది అవ్వగానే పాపకైతే బాక్స్లో పెట్టి పక్కకైతే పెట్టానండి, ఇంకా చల్లారుతుందని. ఇంకా పాపకు స్నానం మా హస్బెండే చేయించాడండి. నేను ఆలు రైస్ చేస్తుంటేనైతే ఇంకా పాపకు బాబుకి ఇద్దరికి అయితే స్నానాలు చేయించాడండి ఈరోజు అయితే మా హస్బెండ్. సో నేనైతే ఇంకా వెళ్ళి పాపను రెడీ చేసి ఇంకా వచ్చేలోపు ఇక్కడ బాక్స్ ఇదంతా చల్లారింది. ఇంకా పాప కోసం అయితే బాక్స్ పెట్టేశానండి. స్నాక్స్కి అయితే ఈరోజు మన యాపిల్ పెట్టానండి. ఇంకా మా పాపను తీసుకెళ్లే ముందు అయితే ఇట్లా మా బాబును ఒక 2 రౌండ్లు వేసాడండి బండిపై అయితే. బాయ్ చిట్టల్లి, కిసియావా? జాగ్రత్త నాని. ఇంక ఇక్కడ చూసారు కదండి, మా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. అంటే వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇట్లా బాబునైతే ఒక 2 రౌండ్లు వేయకుంటే ఇంకా దారుణంగా ఏడుస్తాడండి. సో అందుకనేసి ఒక 2 రౌండ్లు అయితే వేసాడండి. వేసాకైతే ఇంకా పాప స్కూల్కి వెళ్ళాకైతే బాబు పడుకున్నాడండి. పడుకోగానే నేనైతే ఇంకా ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసుకున్నాను. చేసుకునే లోపు ఇంకా మా బాబు అయితే లేచాడండి. ఇంకా లేవగానే చూడండి ఇంకా కొద్దిసేపు అయితే అట్లా ఫీడింగ్ అలా తీసుకొని తర్వాత అయితే ఇంకా ఆడుకుంటున్నాడండి. ఇక్కడైతే బాబు కోసం అయితే స్క్రాంబుల్డ్ ఎగ్ చేశాను. ఇంకా అదైతే తినిపించేసానండి. తినిపించాకైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయి. ఇంకా బాబు తిన్నాక ఆడుకుంటుంటే అయితే ఇంకా బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఆరేద్దామనేసి. ఇంకా బాగా ఎండ కొడుతుంది ఈరోజు అయితే. అసలు ఇది వర్షాకాలంలానే లేదండి, అంత ఎండ కొడుతుంది. సో పైన వేస్తే తొందరగా ఎండుతాయి కదా అనేసి ఇంకా పైకే వచ్చానండి. అసలు ఎంత ఉబ్బరిస్తుంది అంటే ఎండాకాలం కంటే ఎక్కువ ఉబ్బరిస్తుంది, ఎక్కువ ఎండ కొడుతుంది. అసలు వర్షాలే పడట్లేదండి. రైతులు అయితే ఫుల్ ఇబ్బంది పడుతున్నారు, అన్నీ ఎండిపోతున్నాయంట. ఇంకా మా అక్క కాల్ చేసి చెప్తుంది నిన్నైతే మొక్కజొన్న అదంతా ఎండిపోతుంది, ఘోరంగా ఎండ కొడుతుంది అనేసి. ఈ ఎండకైతే ఈ బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు ఎండేసి కిందికి వెళ్ళే లోపే కళ్ళు అయితే తిరిగినట్టు అయ్యాయండి. నాకైతే ఇట్లా కళ్ళకి చీకటి వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అట్లా అనిపించింది. అంత ఎండ కొడుతుందండి అసలు. ఇంక ఇక్కడైతే బట్టలు ఎండేసి వచ్చాకైతే ఇంకా బాబు కాసేపు ఆడుకున్నాడండి. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అయితే ఇక్కడ చూడండి తన బ్లాంకెట్ తీసుకొచ్చుకొని మీద వేసుకొని ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూనే నేనేమో బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా, ఇంకా ఆ బాయిల్డ్ ఎగ్ అయితే చిన్న చిన్న పీసులు చేసి ఇచ్చానండి. ఇంకా తను తినేంత వరకు తింటాడు, వేస్ట్ అయిపోతుందిలే అనేసి ఇంకా ఫుడ్ తినట్లేదు కదా, ఏదో ఒకటి ఇంకా తనకు నచ్చింది తింటాడేమో అని ఇచ్చానండి. ఇస్తే దాన్ని మాత్రం 10 నిమిషాలు అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కి అయితే నోట్లో పెట్టుకున్నాడండి. ఇంకా సగం తిన్నాడు, సగం వేస్ట్ చేశాడు. ఇంకా వేస్ట్ చేసినా మంచిదే, సగం తిన్నా చాలా అనిపిస్తుందండి ఈ మధ్యలో. నాకైతే అంత ఫుడ్ గురించి ఇబ్బంది అవుతుంది. అసలు అందరి పిల్లలు అలానే ఉంటారా, మా పిల్లలే అలా ఉంటారా అనిపిస్తుంది. ఫుడ్ దగ్గర అయితే ఇంత ఇబ్బంది ఎవరు పెట్టరు అనుకుంటా నాకు తెలిసి. ఎంత బక్కగా అయ్యాడు చూడండి బాబు అయితే. అంతకుముందు మంచిగా చబ్బీగా ఉండేది, అలాంటిది చాలా వీక్ అయిపోయాడు. ఇక్కడ చూడండి ఆ ఎగ్గుతో అయితే ఆడి మొత్తం కింద పోసి లాస్ట్కు సగం తిని సగం అయితే వేస్ట్ చేశాడు మొత్తానికి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ నేను ఇంకా మిగతా సగం అయితే తినిపించేశానండి. ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఉంటుందండి. ఇంకా బాబు నేను ఇద్దరమే ఉంటాం కదా, సో ఇంకా బాబుతో అయితే ఏదో ఒకటి తినిపించడానికి లేదా ఏదో ఒకటి ఆడిపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి. ఇంకా తర్వాత అయితే కొద్దిసేపు పడుకున్నానండి నేనైతే. స్కూల్ ఎట్లుంది? బాగుందా? రేపు పోతావా స్కూల్కి? వద్దా? ఎందుకు నాని? ఎందుకు? పాపేది మంచిగా నైట్ నిద్ర లేదు అసలు, పాపకు కూడా నిద్ర లేదు నైట్ అయితే కదా నాని. నైట్ పంచుకోలేదు కదా మనం. తమ్ముడికి ఏమైంది నైట్? ఆయ వచ్చిందా? పజ్జోలే కదా మనం. తమ్ముడు ఎట్లా వేసిండు? అస్సలు నైట్ నిద్రపోలేదండి పాపం. మాతో పాటు పాపం కూడా పడుకోలేదు. అవునా? ఏంటన్నా నిజమే కదా. హాయ్ చెప్పు. హాయ్ అట్లా అనొద్దు. చాకి అయిపోయిందా?
ఇక చూడు బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయితే మంచిగా పడుకున్నానండి. ఫుల్గా నిద్ర వచ్చింది, అసలు నైట్ నిద్ర లేకపోయేసరికి. ఇంకా పాప రాగానే ఇలా ఉంటుందండి మా కన్వర్సేషన్ అయితే. పాపతో ఒక ½ అయినా టైం స్పెండ్ చేస్తాను. ఇంకా పాప వచ్చే వరకు అయితే బాబు పడుకొని లేవలేదండి. సో అందుకని పీస్ఫుల్గా నేను మా పాప అయితే ఒక ½ మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను. వచ్చి మా హస్బెండ్కి అయితే టీ పెడుతున్నానండి. రోజు ఈవినింగ్ ఫస్ట్ చేసే పని ఇదే అండి. ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే స్టార్ట్ అవుతుంది, టీతోనే. ఇక్కడైతే టీ పెట్టేసానండి మా హస్బెండ్ కోసం అయితే. ఇంకా తర్వాత అయితే పాపకు ఇంకా సున్నుండలు చేద్దాం అనుకుంటున్నానండి. సో స్నాక్స్ బాక్స్లోకి అయితే ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదండి. సో అందుకనేసి సున్నుండలు చేద్దామనేసి ఇక్కడైతే మినప్పప్పు ఉంటుంది కదా, ఇంకా దాన్ని అయితే వేయించుతున్నానండి. మా హస్బెండ్ ఏమో స్వీట్ కార్న్ తీసుకురమ్మన్నాను స్నాక్స్ కోసం అయితే. సో తనైతే బయటికి వెళ్ళి స్వీట్ కార్న్ తీసుకొచ్చారండి. దీన్ని అయితే ఇలా స్టీమ్ మీద ఉడకబెడుతున్నాను. స్టీమ్ మీద ఉడకబెడితే టేస్ట్ అయితే బాగుంటుందండి వాటర్లో ఉడకబెట్టేదానికంటే. కింద వాటర్ వేసుకుంటాం కదా, ఆ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆ స్టీమ్ అయ్యేటప్పుడు దాంతోపాటు ఆ పైకి సాల్ట్ కూడా వస్తుందండి. ఇంకా స్వీట్ కార్న్కి అయితే మైల్డ్గా సాల్ట్ పట్టి బాగుంటుందండి. ఇంకొక సైడ్ అది అవుతుంటే ఇంకొక సైడ్ అయితే ఇటు మినప్పప్పు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే దూరగా వేయించుకుంటున్నానండి. ఇంక ఈ మినప్పప్పు వేయించుతుంటే అయితే చెమటలు గారిపోతున్నాయండి. కిచెన్లో అయితే మొత్తం తడిసిపోతున్నాను. ఇంక ఇది వేయించుతుంటే కూడా మా వాడు అల్లరైతే మామూలుగా లేదండి. ఒక సైడ్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మీకు ముందు క్లిప్పింగ్స్లో అయితే చూపిస్తాను నేనైతే. అక్కడ అది కలుపుతున్నాను కదా, కెమెరా వెనుక మా కష్టాలు చూడండి ఎలా ఉంటాయో. మా బాబు జుట్టు ఎలా పెడుతున్నాడు చూడండి. టార్చర్ తయారవుతున్నాడు. రోజు రోజుకి టార్చర్ చూపిస్తున్నాడు. కెమెరా ముందేమో నేను సున్నుండ కోసం అది వేయించుతున్నాను, కెమెరా వెనుకన ఇదండి సీను. చూశారు కదండి ఇంకా ఎలా జుట్టు పీకుతున్నాడో. ఎత్తుకున్నాను కాబట్టి ఆ మాత్రం ఉన్నాడండి, లేదంటే ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే రైస్ వేయించాను. ఇంకా ఇప్పుడు కూడా చూడండి మీకైతే వినిపిస్తూనే ఉంటుంది మా వాడల్లరైతే. ఇంకా ఈరోజు లేట్ అయిందండి, అసలు పొద్దున్న నుంచి పడుకోవట్లేదు. సో అందుకనేసి ఇంకా తనని పక్కన పెట్టుకొని ఎడిటింగ్ చేస్తుంటే ఇలా ఉంటుందండి పరిస్థితి. ఇంక ఇక్కడైతే రైస్ వేయించుకున్నాను కదా, వేయించుకున్న రైస్ కూడా ఇందులోకి వేసుకొని ఇంకా దీన్ని అయితే ఫ్యాన్ గాలికి పెట్టానండి. మిక్సీ చేసేంత ఓపిక అయితే లేదండి. సో అందుకనేసి మా హస్బెండ్ను బయట మిల్లు దగ్గర అయితే పట్టించుకురమ్మన్నాను. ఇంకా తనైతే పట్టించుకోవడానికి చల్లారబెట్టమన్నారు. సో చల్లారబెట్టాను. ఇంక ఇక్కడైతే స్వీట్ కార్న్ కూడా రెడీ అయిందండి. ఇంకా తీసుకెళ్ళి మా పాపకైతే ఇచ్చానండి. ఇంకా తనైతే తిన్నది. బాబుకు కూడా కొంచెం దానిపైన పొట్టులా ఉంటుంది కదండి, అంటే కాన్ పైన అది తీసి కొద్దిగా అయితే తినిపించేసానండి. కొంచెం ఎక్కువగా తినిపించినా ఇంకా ప్రాబ్లమే అండి, అది అరగకపోతే నైట్ మాకుంటాయి చుక్కలు. సో అందుకనేసి కొద్దిగా లైట్గా అయితే తినిపించేసానండి. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చి ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి. ఇంకా రైస్ కడిగాకైతే కాసేపు బయటికి వెళ్ళామండి. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళాను. ఇంకా బయట పిల్లలందరూ ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళిన సుఖం కూడా లేదండి అసలు. పిల్లలు అయితే మా పాపనేమో వేరే వాళ్ళ వస్తువులు తీసుకుంటుంది, వేరే వాళ్ళేమో మా పాపే తీసుకుంటారు, అదొక గొడవ. ఇంకా మా బాబేమో ఒక దగ్గర ఉండడండి, దిగిపోతూనే ఉంటాడండి. మళ్ళీ అందులో బయట ఒక్కటే ఉడకపోతండి. కొద్దిసేపు ఉన్నాము, ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే మా హస్బెండ్ అయితే ఇది పట్టించుకొచ్చారండి. ఇంకా పట్టించుకొస్తే సున్నుండలు చేద్దామనేసి ఇంకా బెల్లం అయితే కట్ చేసుకుంటున్నానండి. దీనికోసం అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసాను, గట్టిగా ఉంటుందేమో అనుకున్నాను కానీ మంచిగా స్మూత్గానే ఉందండి. ఫాస్ట్గానే కట్ చేశాను బెల్లం అయితే. ఇంకా ½ kg వరకు అయితే కట్ చేశాను. ఇక్కడ చూడండి ఇది కట్ చేస్తుంటే కూడా ఇంకా బాబు అయితే పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడండి. అంతసేపు ఎత్తుకున్నాను, చూసుకున్నాను, బయట ఆడిపించాను. ఇంకా కిచెన్లోకి వచ్చి పని చేసుకుందామంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడండి. ఎంతసేపు మా వాడితోటే ఉండాలంటే ఎలా చెప్పండి, అసలు పని ఎవరు చేస్తారు అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ కూడా కసిరించుకుంటూనే ఉన్నాడండి బాబునైతే కొద్దిసేపు. ఇంకా ఎంతకని చూసుకుంటారు, తన ఓపిక కూడా నశిస్తుందండి. ఇంకా తను ఏదో ఫోన్లో చూసుకుంటున్నాడు. తను చూసుకోమంటే బాబుని చూసుకోకుండా ఇంకా తనకి ఏదో ఫోన్లో పని ఉంటే తను ఫోన్లో చూసుకుంటుంటే ఇంకా వచ్చి నా దగ్గరకు వచ్చి ఇంక ఇలా ఏడుస్తున్నాడండి. టైంకి అయితే ఇంకా మా తమ్ముడు వచ్చాడండి, మా పిన్ని వాళ్ళ కొడుకు. సో ఇంకా కొద్దిసేపు అయ్యాక వాడికైతే అప్పచెప్పానండి. ఇంకా చెప్పి నేనైతే నా పని చేసుకున్నాను. ఇంకా ½ కంప్లీట్ అవుతుంది అనుకున్నాను పని అయితే. సో ఏడుస్తుంటే మళ్ళీ లేట్ అవుతుంది అనుకున్నాను కానీ మా తమ్ముడు వచ్చాడండి. మా తమ్ముడు వచ్చేసరికి ఇంకా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ చూడండి ఈ మినప్పిండి అయితే మొత్తం బెల్లంలోకి అయితే వేసుకున్నానండి. ఇంకొక సైడ్ అయితే నెయ్యి వేడి చేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి వేడి చేసి వేసుకున్నాం అనుకో ఈ బెల్లం ఆ వేడికి కరిగిపోతుంది కదా అనేసి వేడి చేసి అయితే వేసుకున్నాను. మొన్ననే ఫ్రెష్గా తయారు చేశాను కదా నెయ్యి అయితే, స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. సో ఇంకా ఆ నెయ్యి గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇంకా నెయ్యి అయితే ½ kg వరకు వేసుకున్నాను కానీ అంత నెయ్యి అయితే పట్టలేదండి.
ఇంక ఇక్కడ చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడో అలా ఏడుస్తాడండి. ఇంకెత్తుకునే వరకు ఊరుకోడండి, ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఇప్పుడేమో నవ్వుతున్నాడు. ఇంకా తన వీడియో తను చూసుకొని అయితే ఇక్కడైతే నెయ్యి అయితే వేయించుతున్నానండి. ఇంకా వేయించుతున్నాను, కాగబెడుతున్నాను. నెయ్యి అయితే కాగిందండి. కాగగానే ఇంకా తీసి అయితే కొంచెం గోరువెచ్చని నెయ్యి, ఇంకా నా చెయ్యి అయితే కాలిందండి. ఇక్కడైతే ఇంకా నెయ్యి అయితే అందులోకి వేసాను. ఫస్ట్ ఫోర్క్తో అయితే కలిపానండి. కలిపాకైతే ఇంకా కొంచెం చల్లగానే ఉంది కదా అని చెయ్యితో కలిపాను. ఇంకా చెయ్యి అయితే కాలిందండి. ఇంక ఇక్కడ చూడండి కాలిపోయింది చెయ్యి. ఇంకా ఎగురుతూనే ఉన్నానండి. ఇక కొంచెం నెమ్మదిగా అయితే కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 2-3 లడ్డూల వరకు చేశాను. ఇక్కడ ఇంకా ఉడకపోతా భరించలేనంతగా ఉందండి. సో అందుకనేసి మళ్ళీ హాల్లోకి వెళ్ళి ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని మిగతా లడ్డూలన్నీ చేశానండి. లడ్డూలు అయితే బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయి. ఇంకా మా పాపకైతే డే బై డే అలా స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టవచ్చండి. ఇంకా బాబుకు కూడా తినిపించిన బలమే కదా, సో అందుకనేసి ఇక్కడైతే కొంచెం మీడియం సైజులో చేసుకున్నానండి. లడ్డూలు అయితే ఒక 30-35 వరకు వచ్చాయి నాకైతే. ఇంక ఇక్కడ తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా, ఇంకా మా తమ్ముడు రాగానే మా తమ్ముడినైతే మా బాబునైతే మా తమ్ముడికి ఇచ్చానండి. సో తను తీసుకుంటే నేను వెళ్ళి ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని లడ్డూస్ అన్నీ చేశానండి. చేసి ఇట్లా కొంచెం ఆరబెట్టానండి. ఇంకా చూడండి ఎన్ని లడ్డూలు వచ్చాయో మొత్తానికైతే. ఇంకా ఇవి ఆరబెట్టి తర్వాత అయితే రైస్ పెట్టానండి. ఇంతకు ముందే రైస్ అయితే అయిందండి. ఇంకా వెళ్ళి బాబుకున్న పాపకైతే తినిపించేశాను. పాప చూడండి ఇంకా అన్నం పెట్టుకుందురా అంటే అస్సలు రావట్లేదండి. ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చింది. ఇంకా వచ్చి ఒక 4 బుక్కల వరకు తిన్నదండి అంతే. ఇంకా బాబు అయితే అస్సలే తినలేదండి. ఇంకా పాపకు స్కూల్ నుంచి రాగానే పాపకి ఇద్దరికి స్నానాలు చేయించానండి. ఇంక ఇప్పుడైతే స్నానం చేయనట్టే ఉన్నారు. జిడ్డు అయితే ఇంకా మళ్ళీ చేయించే ఉద్దేశం కూడా నాకు లేదండి. ఇంకా వాళ్ళనైతే అలానే పడుకోబెట్టేశాను. ఇంకా వాళ్ళైతే పడుకున్నారండి. పడుకున్నాకైతే ఈ లడ్డూస్ ఉన్నాయి కదా, ఈ లడ్డూలను అంటే సున్నుండలు, ఈ సున్నుండలను అయితే ఇంకా ఒక గిన్నెలు స్టీల్ బౌల్లోకి అయితే పెట్టుకుంటున్నానండి. ఎయిర్ టైట్ బాక్స్లోకి కంటైనర్లోకి పెట్టుకుంటే మాత్రం ఇవి 15-20 డేస్ వరకు ఉన్న ఖరాబ్ కావండి. ఇంకా అవన్నీ పెట్టుకొని కిచెన్ అంతా సర్దుకొని ఇంకా హాల్లోకి వచ్చి బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఇంకా బట్టలు మడత పెట్టి తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి పడుకున్నానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.